హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారబ్బా? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎందుకు వీడియో పెట్టలేకపోయాను, లేట్ అయ్యింది అనే విషయాన్ని గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేనైతే రోజు కూడా మా ఊర్లో పొద్దున్నే లేచిన వెంటనే మా ఇంటి మేడపై నుంచి చూస్తే ఇట్లా పచ్చని పొలాలతో మంచి గుట్టలతోటి చూస్తూ ఉంటే అట్లా చూడాలనిపిస్తూ ఉంటది. ఇంకా ఈ వీడియో తీసిన రోజైతే సూర్యుడైతే చాలా మంచిగా ఎర్రగా ఉదయిస్తూ ఉన్నాడనమాట. అయితే నేను అట్లా చూస్తూ ఇంకా దాన్ని మీకు కూడా చూయించాలని చెప్పేసి ఇట్లా వీడియోలో తీసి అయితే కాస్త చూపిస్తున్నాను. కొంచెం ఎక్కువగా ఉంది. ఏమనుకోకండి, నచ్చుతుందనుకుంటున్నాను. అందుకే ఇంతసేపు తీశాను. చూసేయండబ్బా! ఇక్కడొచ్చేసి నేను పొద్దున్నే లేచిన తర్వాత ఇంకా సూర్యుని కాసేపు అట్లా చూసిన తర్వాతనైతే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసేసాను. ముందుగా అయితే అప్పటికే సూర్యుడిని వీడియో తీయడం అది దానికంటే ముందుగానే నేను ఈ బయట కాంపౌండ్ లోపలంతా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇంటి ముందు నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడైతే మొత్తం అంతా కూడా కడుగుతున్నాను. ఏమైందంటే ముందు రోజు వేసుకున్న ముగ్గయితే అస్సలు పోవట్లేదబ్బా! ఇక్కడ హ్మ్. గచ్చు కొంచెం నీట్‌గా లేదనమాట. రఫ్‌గా ఉంది కాబట్టి నేను వేసిన ముగ్గయితే అస్సలు పోదు. అందులో కొంచెం ముగ్గు పిండి కలిపి వేస్తాను కాబట్టి ఇంకా అసలకే పోదనమాట. దానికోసం అని జెప్పేసి ముందుగానే కొన్ని నీళ్లు పోసి నానబెట్టి, ఆ తర్వాత చీపురుతో రుద్ది కడిగితేనే ముగ్గయితే పోతది. ఒకవేళ ఒక్కొక్కసారి ముగ్గు గాని వేయడానికి టైం కుదరకపోతే మా ఇంటి ముందైతే నీళ్లు చల్లేస్తే కూడా ముందు రోజు ముగ్గు అప్పుడే వేసినట్టుగా అయితే కనిపిస్తా ఉంటది. కానీ ఇంకా నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా అట్లా వదిలేయలేను. ఎప్పుడో టైం కుదరనప్పుడైతే ఒకసారి అట్లా వదులుతా గానీ ఎప్పటికప్పుడు ముగ్గు వేసుకోవాలని చెప్పేసి మొత్తానికైతే అది పోకున్నా గూడా బలవంతంగా కడిగి మరి ముగ్గయితే వేసుకోవడానికే ట్రై చేస్తాను. ఇక ఇక్కడైతే నేను చిన్న గేటు ముందరైతే ఇట్లా అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఇంకా ఇంతకు ముందు కడిగింది పెద్ద గేటు దగ్గరనమాట. ఫస్ట్ ఇక్కడ వేసుకున్న తర్వాత ఇది తూర్పు గుమ్మము. దీని తర్వాత అయితే అక్కడ వేస్తా ముగ్గయితే. ఇక్కడ చిన్న ముగ్గు ఇట్లా వేసుకుంటున్నాను. నా వీడియోని ఎవరైనా ఇక్కడి వరకు చూసుంటే గనక మీ అందరికీ గూడా నిజంగా చాలా పెద్ద థాంక్స్ అబ్బా! ఎందుకంటే నిజంగా చెప్తున్నా, నాకు యూట్యూబ్ ఛానల్ ఇట్లా లాంగ్ వీడియోలతో స్టార్ట్ చేయాలి అనంటే అసలు నా ధైర్యం నాకు సరిపోలేదు. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తూ ఇట్లా నాకు నేనుగా ధైర్యం తెచ్చుకొని చూద్దాము, నాకు కూడా ఏదో ఒక రోజు వాళ్ళలాగా రాకుండా పోతుందా మంచిగా, నేను గూడా వాళ్ళలాగా సంతోషంగా ఉండకపోతానా అని ఏదో చిన్న ధైర్యంతోటి ఇట్లయితే వీడియోలనైతే స్టార్ట్ చేశాను ఈ ఛానల్‌నైతే. మీరెవ్వరైతే ఈ వీడియోలని ఇట్లా చూసి నాకు సపోర్ట్ చేస్తారో నిజంగా మీకు నేను ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఏమి తెలియని వాళ్ళని ఈ కాలంలో ఎవరు సపోర్ట్ చేస్తారబ్బా! ఏదో ఒక టాలెంట్ ఉండి ఇంకా ఏ అన్నీ వచ్చి ఉన్న వాళ్ళనైతే చేస్తున్నారు కానీ నాకేమీ రాదు. నిజంగా నా ఛానల్‌ని ఎవరు సపోర్ట్ చేసి ఎవరు నన్ను ఇక్కడి వరకు తీసుకొస్తారు అనేసైతే నాకు చాలా నమ్మకం లేకుండా అధైర్యంతో ఉన్నాను. కానీ ఈ మధ్యన నా వీడియోస్‌కొచ్చే వ్యూస్‌ని చూస్తుంటే కొంచెం నాకైతే ధైర్యం పెరుగుతుంది. ఇట్లనే ఇక మీదట గూడా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారనేసైతే మిమ్మల్ని అందరిని గూడా కోరుకుంటున్నాను. ఇక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే మా పాపకు నేను ఇంతకుముందు హాస్పిటల్‌కి చూయించినప్పుడైతే ఆమెకు సంబంధించి టెస్ట్‌ల కోసం అని జెప్పేసి హాస్పిటల్‌లో అయితే ఇచ్చి వచ్చాము. అయితే ఒక టెస్ట్ అయితే అప్పటికప్పుడు వచ్చింది గానీ, ఇంకొక టెస్ట్ అయితే రాలేదు ఇంకొకటైతే. అయితే అది వస్తది. అది వచ్చిన తర్వాత ఇంకా మా పాపకి ఏమని చెప్తారు, మంచిగానే ఉంటదని చెప్పాలని జెప్పేసి నేను చాలా దేవుడిని అయితే వేడుకున్నాను. కానీ ఇంకా మనం అనుకున్నది ఇస్తే ఆయన దేవుడెందుకవుతాడు? మనం మనుషులం ఎందుకవుతాం చెప్పండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ టెస్ట్ గురించి టెస్ట్ పేపర్‌ని తీసుకెళ్ళి సార్ దగ్గరికైతే తీసుకెళ్ళి సార్‌ని కలిస్తే సార్ అయితే పాపకి బాగా ఇబ్బందుంది. ఖచ్చితంగా ఈ మందులు వాడాలి. ఇంకా అడ్మిట్ కూడా చేయాల్సి ఉంది గానీ, మీరిట్లా ఇబ్బందిగా ఉంది అంటున్నారు కాబట్టి ఇంటికైతే మందులు రాస్తాను. ఇట్లా చేతికైతే ఖచ్చితంగా ఇంజెక్షన్ పెట్టి మందులైతే వాడాలమ్మా తప్పదని జెప్పేసి, ఇంకా మా పాపకైతే ఇవన్నీ కూడా రాసి ఖచ్చితంగా పెట్టించాలని జెప్పేసైతే చెప్పారు.
ఇక చేసేదేం లేక ఇంకా మా పాపకైతే ఇంజెక్షన్స్ ఖచ్చితంగా వాడాలి కదా అని చెప్పేసి పెట్టించేసాను. నిజంగా నాకిష్టం లేదు. అంటే అవి లేకుండానే మంచిగా అయిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ అట్లా అయితదా? అసలు కాదు కదా! ఆహ్, అట్లా మా పాపని చూడాలంటే నాకస్సలు మనసు రావట్లేదు. ఇంతకుముందు గూడా ఒకసారి అట్లనే అయితే తనకి గ్లూకోజ్ బాటిల్ ఎక్కడంతోటి కొంచెం తనైతే చలికి తట్టుకోలేకపోతుంది. ఇంకా మనం లేకుండా తను హాస్టల్‌లో ఉంటది. ఇంకా తనని ఎవరు చూసుకుంటారు అని జెప్పేసి లేనిపోని టెన్షన్స్ నాలో మొదలైపోయినాయనమాట. ఇంక ఇలాంటివేవి లేకుండానే తగ్గిపోవాలి అని నేను అనుకుంటున్నాను. కానీ అట్లయితే అస్సలు కుదరట్లేదు. ఈమెకి ఎంత ప్రయత్నించినా గూడా అట్లనే చేసుకుంటుంది మా చిన్న పాప. తనకైతే మొత్తానికి వాటర్ తాగకపోవడం వల్ల కడుపులో అయితే నొప్పి రావడం స్టార్ట్ అయితుంది. దానికి గురించి సారయితే చాలా జాగ్రత్తగుండాలి. జాగ్రత్తగా లేకపోతే చాలా ఇష్యూస్ ఒస్తవి. ఈమెతో కొంచెం చాలా ఇబ్బంది పడాల్సొస్తది మీరని జెప్పేసి ఫస్ట్ వెళ్ళినప్పుడే చెప్పారు. ఇంక ఇప్పుడు గూడా అట్లనే చెప్పారనమాట. బాగా ఇన్ఫెక్షన్ ఉంది. చాలా జాగ్రత్తగుండాలమ్మా. ఇవి వాడక తప్పదని చెప్పేసి ఇన్ని మందులైతే రాసేశారు. ఇంకా ఇవైతే ఇంకా చాలా సార్ రాసిన వాటికంటే ఇవి సగం తీసుకున్నాను నేను. మొత్తం తీసుకోలేదు. ఎందుకంటే నాతో అమౌంట్ అయితే లేదబ్బా నిజంగా. అక్కడి వరకైతే తీసుకొని ఇట్లా పెట్టిస్తాను సార్ అంటే, "సరే అమ్మా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోండిలే" అని చెప్పేసారనమాట. ఇంకా అవన్నీ పెట్టించి ఎక్కించిన తర్వాత వచ్చేటప్పుడైతే కొంచెం అయితే జ్యూస్ అయితే తాగించాను పాపకి. ఇంకా తర్వాతనైతే ఇంటికైతే తీసుకొనొచ్చేసాను. ఆ బాటిల్స్ అయితే రోజుకి 3 పూటలు పెట్టించాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము. అయితే మేము మధ్యాహ్నమే పెట్టించుకొని తీసుకొచ్చాను కాబట్టి, మళ్ళీ ఇంకా సాయంకాలం టైంలో అయితే ఊర్లో అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరైతే చూయించి పెట్టించాను. ఇక్కడైతే ఇంకా ఆమె తనకు అదే వాటర్‌లో కలుపుకొని ఒక మందు తాగమని జెప్పేసి ఇచ్చారనమాట. కడుపులో మంట ఉండకుండా ఉండడానికైతే. అవన్నీ గూడా తాగుతుంది మా పాప. మొత్తానికైతే మా పాపకి రాసిన మందులనైతే పెట్టించడం అయిపోయింది. ఇంకా నిజం చెప్తున్నా మా పాపకి అట్లా అయిపోవడంతోటి నాకు కూడా తన వెంట తిరిగి తనని అట్లా చూస్తూ ఉంటే నాకు కొంచెం తట్టుకోలేకపోయాను. నాకు చాలా నీరసం అయిపోయింది. నేను కూడా సరిగా అన్నం తినకుండగా అయిపోయాననమాట. అసలు ఒంట్లో శక్తి లేకుండా పోయిందబ్బా! ఇంకా ఇక్కడొచ్చేసైతే నేను అనుకోకుండా మా మామయ్య గారితో కలిసి మా పొలం దగ్గరకైతే రావాల్సొచ్చింది. వచ్చిన తర్వాతనైతే ఇట్లా కొంచెం మా పొలాన్నయితే చూయిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మా మామయ్య వాళ్ళు కౌలుకు చేసింది. దీనికి అవతల ఉన్నదైతే మాదనమాట. వరి నాటిండ్రు. వరి ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కోతకొస్తది. చాలా రోజులైంది పొలం దగ్గరికి వెళ్లి చూడాలి, చూసి రావాలి అని కానీ కుదరలేదు. ఇంక ఇప్పుడు అనుకోకుండా అట్లా కుదిరింది కదా అని చెప్పేసి కొంత అయితే డైరెక్ట్ అక్కడికి పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఇట్లా చూయిస్తున్నాను. పొలమయితే కొంతనే ఉంది గానీ, ఎంతున్నా గూడా మన పొలం అని చెప్పుకోవడానికి అదొక ఫీలింగ్ బావుంటుంది కదా అబ్బా! ఇంకా వీడియో అయితే కొంచెమే తీశాను. వీడియో ఎట్లా అనిపిచ్చిందో కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఓకే అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారనుకొని